హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసాలు. ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్ పిచ్ బ్లాక్ 2022. పిచ్ బ్లాక్ 2022 వెరీ ఇంపార్టెంట్. సో పిచ్ బ్లాక్ 2022. పిచ్ బ్లాక్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఆతిథ్యంలో, ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఒక పెద్ద విన్యాసం పేరేంటిది? పిచ్ బ్లాక్ 2022. సో ఇక్కడ ఆగస్టు 19వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన ముగియనున్న పెద్ద విన్యాసాలు, సైనిక విన్యాసాలు, బహుళ దేశాలు పాల్గొననున్న ఒక పెద్ద విన్యాసమే పిచ్ బ్లాక్ 2022. బహుళ దేశాలు అంటున్నాను, దాదాపు ప్రపంచంలోని 17 దేశాలు, 17 కంట్రీస్, 17 దేశాలకు చెందిన 100 ఎయిర్ క్రాఫ్ట్లు, దాదాపు 2500 మంది సైనికులు పాల్గొననున్న ఆస్ట్రేలియన్ టెరిటరీలో ప్రారంభం కానున్న పిచ్ బ్లాక్ 2022 విన్యాసాలు ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా వార్తలు నిలిచాయంటే, ఇండియా, భారతదేశం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతోంది. ఈ డ్రిల్ ఏదైతే ఉంటుందో, ఈ విన్యాసం ఏదైతే ఉంటుందో, ఇండియా కూడా పార్టిసిపేట్ కానుంది. సో భారతదేశం నుండి కూడా సైన్యం వెళ్ళబోతున్నారు. సో ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఆగస్టు 19వ తేదీన. సో ఏ విన్యాసం అయితే వార్తలు నిలుస్తుందో, ప్రతి విన్యాసం మనకు ఇంపార్టెంట్ కాదు. ఇండియా ఏ విన్యాసాల్లో అయితే పాల్గొంటుందో, ఏ విన్యాసాల్లో అయితే పాల్గొందో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో చాలా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మనము పోటీ పరీక్షలకు సంబంధించి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందులో వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ బిట్ అడుగుతారు. 2022 సంవత్సరం పిచ్ బ్లాక్ 2022. సో ఏ దేశం ఆధ్వర్యంలో లేదా ఏ దేశం ఆతిథ్యంలో అంటే మనకు ఆస్ట్రేలియాని గుర్తుంచుకోండి. దాదాపు ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది అంటే 17 దేశాలు. మరి ఇందులో భారతదేశం పాల్గొనబోతోంది. అధికారికంగా భారత ప్రభుత్వం సమాచారం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. పిచ్ బ్లాక్ 2022 బహుళ దేశాలు పాల్గొనున్న సైనిక విన్యాసాలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు మరొక విన్యాసం కూడా వార్తలు నిలిచింది. మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్, MPX. మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. మ్యారిటైమ్ అనే పదం వచ్చిందంటే సముద్ర సంబంధిత అన్నట్టు. సో సముద్రానికి సంబంధించిన పదము మ్యారిటైమ్. మెరైన్, మ్యారిటైమ్, ఈ పదాలు వచ్చినాయి అంటే సముద్రం అన్నట్టు సింపుల్గా. మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, 2 దేశాలకు సంబంధించి. ఎక్సర్సైజ్ అంటే విన్యాసం. మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాలకు సంబంధించి అంటే భారత్, ఇండియా అండ్ ఫ్రాన్స్. భారత్, ఫ్రాన్స్కి సంబంధించిన సంయుక్త నావల్ విన్యాసాలు, సంయుక్త నావికాదళ విన్యాసాలు, జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. MPX మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్, ఇండియా, ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ఇది మనకు నార్థన్ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో. నార్థన్ అట్లాంటిక్ ఓషన్. సో నార్థన్ అట్లాంటిక్ ఓషన్ అంటున్నాను. మనము వరల్డ్ మ్యాప్ కనుక అబ్జర్వ్ చేస్తే అట్లాంటిక్ ఓషన్ ఈ విధంగా ఉంటుంది, S లెటర్ లాగా ఉంటుంది. సో మనకు ఇంగ్లీష్ వర్ణమాల ఏదైతే ఉంటుందో, ఆల్ఫాబెట్ ఏదైతే ఉంటుందో అందులో S లెటర్ ఉంటుంది కదా. S లాగా ఉండే సముద్రం, మహాసముద్రం ఏది అంటే అట్లాంటిక్ ఓషన్. సో ఈ అట్లాంటిక్ ఓషన్కి ఉత్తర వైపున ఉండే ప్రాంతాన్ని ఏమంటాం? నార్త్ అట్లాంటిక్ అంటాం. అట్లాంటిక్ ఓషన్కి దక్షిణ ప్రాంతాన్ని ఏమంటాము? సదర్న్ అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతం అంటాం. అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న ఖండాలు ఎన్ని అంటే నార్త్ అమెరికా ఒకటి, సౌత్ అమెరికా ఒకటి, యూరప్, ఆఫ్రికా. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ పాయింటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇక్కడ ఈ ప్రాంతం నార్త్ అట్లాంటిక్. ఈ నార్త్ అట్లాంటిక్ ప్రాంతాన్ని మనం సింపుల్గా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అప్పుడు డిస్కస్ చేసాం, నాటో గురించి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఈ నార్థన్ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో ముగిసిన విన్యాసాలే MPX మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఏ 2 దేశాలకు సంబంధించి? ఇండియా, ఫ్రాన్స్కి సంబంధించి ప్రస్తుతం దేశాధినేతగా ఎమాన్యుయల్ మెక్రాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఫ్రాన్స్లో ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో అందులో లీపన్ ఒక మహిళ పైన, ఒక కమ్యూనిస్ట్ పైన గెలుపొందడం జరిగింది. అక్కడ
ఎమాన్యుయల్ మెక్రాన్ ఇంపార్టెంట్ కాదు, లీపన్ ఇంపార్టెంట్. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కమింగ్ ఎగ్జామినేషన్లో ప్రశ్నను అడగబోయే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇందులో భారతదేశం తరపున ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ తరష్క్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తరష్క్. సో ఐఎన్ఎస్ అవసరం లేదు, బట్ ఇటీవల కాలంలో ముగిసిన విన్యాసాలు ఏవైతుంటే వాటి ప్రత్యేకంగా చూడండి. సో మనకు ఇండియా ఫ్రాన్స్ అంటున్నాం, గరుడ విన్యాసాలు. గరుడ విన్యాసాలు ఏ రెండు దేశాలకు సంబంధించినవి? ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి. గరుడ విన్యాసాలు సంయుక్త వైమానిక దళ విన్యాసాల పేరు. సంయుక్త వైమానిక దళ విన్యాసం ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి గరుడ. అదే శక్తి ఇండియా ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసాల పేరు ఏంటంటే శక్తి విన్యాసాలు. శక్తి. అదే వరుణ. వరుణ ఎక్సర్సైజ్. వరుణ నావల్ ఎక్సర్సైజ్. ఇండియా అండ్ ఫ్రాన్స్కి సంబంధించి సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు వరుణ. గరుడ, వరుణ, శక్తి, ఈ పేర్లు గుర్తుంచుకోండి. సో ఫ్రాన్స్ ఇండియాకి సంబంధించిన ఒక భాగస్వామ్య విన్యాసాలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. నార్థన్ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో ముగియడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో, మనం ఇటీవల అల్ నజా అని చెప్పేసి ఇండియా ఓమన్కి సంబంధించి డిస్కస్ చేసాము. ఎట్ ద సేమ్ టైం విన్బెక్స్ అని చెప్పేసి ఇటువంటి విన్యాసాలు, బొంగోసాగర్ కానివ్వండి, ఆపరేషన్ జిమిక్స్ కానివ్వండి, మలబార్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాడ్ దేశాలకి సంబంధించి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక మిసైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హెల్ఫైర్ R9X. హెల్ఫైర్ R9X క్షిపణి వెరీ వెరీ ఇంపార్టెంట్. నింజా మిసైల్ అంటారు దీన్ని, నింజా మిసైల్. సో నింజా మిసైల్ ఆర్ హెల్ఫైర్ R9X క్షిపణి. ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ఇటీవల కరడుగట్టిన ఆల్ ఖైదా తీవ్రవాది ఎవరైతే ఉంటాడో అల్ జవహరి. యాక్చువల్గా ఇతను వార్తల్లో వ్యక్తి కాదు. మనకు ఎప్పుడైనా తీవ్రవాదుల పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు, కాకపోతే తీవ్రవాదులకు సంబంధించి అంతమొందించిన దేశం ఏంటి, అక్కడ వాడిన టెక్నాలజీ ఏంటి, మిసైల్స్ ఏంటి, ఇటువంటివి అడగవచ్చు. సో అల్ జవహరి ఎవరు? కరడుగట్టిన తీవ్రవాది. సో ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఫర్ ద వరల్డ్. అటువంటి ఆల్ ఖైదా అధినేత అల్ జవహరిని అమెరికా హతమార్చింది. ఆ హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన మిసైల్ ఏదైతే ఉంటుందో లేజర్ గైడెడ్ క్షిపణి ఈ R9X హెల్ఫైర్ క్షిపణి. ఇటీవల వార్తలు వచ్చిన హెల్ఫైర్ క్షిపణి ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికాను గుర్తుంచుకోండి. ఈ స్క్రిప్ట్ అంతా మనకి ఎగ్జామినేషన్లో అడిగారు, జస్ట్ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఆల్ ఖైదా అధినేత అల్ జవహరిని అమెరికా హతమార్చిన తీరు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ప్రపంచ చరిత్రలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదుల్లో వాడొకడు. అతని పేలులేవి లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు హాని జరగకుండా చాకచక్యంగా చంపేశారు. ఇందుకోసం ఉపయోగించిన క్షిపణి హెల్ఫైర్ R9X. అమెరికా రహస్య ఆయుధంగా దీన్ని చెప్పుకోవచ్చు అంట, గుర్తుంచుకోండి. హెల్ఫైర్ R9X. సో దీని యొక్క పొడవు దాదాపు 5 అడుగులు ఉంటుందట, బరువు 45 కిలోలు ఉంటుందట. దేని నుండి ప్రయోగించవచ్చు అంటే డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలు, హంవీ వాహనాలు. అండ్ హెల్ఫైర్ క్షిపణుల పరిధి ఆయా రకాలను బట్టి 500 మీటర్ల నుంచి 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హెల్ఫైర్ R9Xను నింజా బాంబ్, ఫ్లయింగ్ జిన్స్ అని కూడా పిలుస్తుంటారు, గుర్తుంచుకోండి. నింజా లేదా ఫ్లయింగ్ జిన్స్ క్షిపణి ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికాకి సంబంధించి. ఈ కరడుగట్టిన తీవ్రవాదిని దీని ద్వారానే చంపడం జరిగింది. అండ్ నెక్స్ట్ GST వసూళ్ళకి సంబంధించి గడిచిన జూలై ఎప్పుడైనా గుర్తుంచుకోండి, GST వసూళ్ళు అనేవి ప్రతి నెల వార్తల్లోకి వస్తుంది. ఆగస్టు 1st వీక్లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది గణాంకాలను. గడిచిన జూలై మాసం ముగిసింది కాబట్టి ఆగస్ట్ 1st వీక్లో రిపోర్ట్స్ వస్తాయి, నివేదికలు, స్టాట్స్. గడిచిన జూలై మాసంలో దేశంలో GST కలెక్షన్స్ 1.49. సో 1.49 lakh crores వసూలు రావడం జరిగింది. సో GST వసూళ్ళను గుర్తుంచుకోండి. సో GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ గణాంకాలు ఇంపార్టెంట్ కాదు, కొన్ని స్టాట్స్ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఏ సంవత్సరం అమలుకి వచ్చింది? 2017 సంవత్సరం జూలై 1వ తేదీ. అందుకే జూలై 1వ తేదీని GST డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో GSTకి సంబంధించి రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోండి. 101వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా GSTని మన భారతదేశంలో అమలు చేస్తున్నారు. సో GST డే గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ప్రజెంట్ స్లాబ్స్ 0% స్లాబ్, 5%, 12%, 18%, 28%. సో GST స్లాబ్స్ని గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం
జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి మనకిది. అండ్ ఆర్టికల్ 279A ఇంపార్టెంట్. రాజ్యాంగంలో ఆర్టికల్ 279A ఏం చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధ సంస్థ. సో జిఎస్టీ వసూళ్ళకి సంబంధించిన గణాంకాలు ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేస్తారు. గడిచిన జూలై మాసంలో సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అంట, సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్. మరి మన భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఎప్పుడు వచ్చినాయట అంటే 1.68 lakh crores ఏప్రిల్ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం. ఆర్థిక సంవత్సరం అంటున్నాను, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ చివరితో ముగుస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? 2022-2023 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల ప్రారంభ నెల ఉంటుంది కదా. భారతదేశ చరిత్రలో జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి అత్యధిక జిఎస్టీ వసూలు అదే నెలలో రావడం జరిగింది. ఈ గణాంకాలపైన క్వశ్చన్స్ అడగకపోవచ్చు, కానీ ఇది మాత్రం అడుగుతారు. భారతదేశ చరిత్రలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక జిఎస్టీ వసూలు ఏ సంవత్సరం, ఏ ఆర్థిక సంవత్సరం లేదా ఏ నెలలో చోటు చేసుకోవడం జరిగిందంటే మనకు ఏప్రిల్ 2022 అని గుర్తుంచుకోండి. సో జిఎస్టీకి సంబంధించి ఈ స్లాబ్స్ గుర్తుంచుకోండి. 0, 5, 12, 18, 28 స్లాబ్స్ ఏవైతే ఉంటాయో ఇది జిఎస్టీకి సంబంధించిన సమాచారం. అండ్ నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్రీ. సో నగర్ వన్ యోజన, నగర్ వన్ యోజన. నగర్ అంటే పట్టణాలు, వన్ అంటే అడవులను పెంచే కార్యక్రమం. నగర్ వన్ యోజన కార్యక్రమాన్ని 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. నగర్ వన్ యోజన అంటే నగరాల్లో వనాలను పెంచే కార్యక్రమం అన్నట్టు. సో 2020 సంవత్సరంలో ప్రారంభించారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అడవుల విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం. సో దీనికి కావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో కాంపా నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంపా, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. సో కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కాంపా నుండి నిధులు ఏవైతే ఉంటాయో దీనికి సమకూర్చడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపు 2020 సంవత్సరం నుండి 2025 మధ్యకాలంలో దేశంలో దాదాపు 400 అర్బన్ ఫారెస్ట్లను ఏర్పాటు చేయాలి, అర్బన్ ఫారెస్ట్రీలు. అండ్ ఎట్ ద సేమ్ టైం 200 నగర వాటికలను ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ఉద్దేశం. సో పూణేలోని వర్జా అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం రోల్ మోడల్గా ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో అడవులకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమాలు, అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం అంటే ఆర్టికల్ 48Aని లింక్ చేసుకోండి సరిపోతుంది ఆదేశిక సూత్రాల్లో. మరి ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చింది ఈ నగర్ వన్ యోజన అంటే మనకు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. దీని టార్గెట్స్ని ఇటీవల కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు కొన్ని గణాంకాలను చెప్పడం జరిగింది. నగర్ వన్ యోజన స్టాటిక్ పాయింట్స్ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో అర్బన్ ఫారెస్ట్రీ అంటాం. సో అర్బన్ ఫారెస్ట్రీ అనే ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్. అలాంటి అర్బన్ ఫారెస్ట్రీలో ఒక టెక్నిక్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. మియావాకీ పద్ధతి అంటే ఏంటి అంటారు? మియావాకీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పట్టణ ప్రాంతాల్లో భూమి అనేది చాలా విలువతో ఉంటుంది, 1 ఇంచు భూమి కూడా దొరకదు. కాకపోతే పట్టణ ప్రాంతాల్లో మరి అడవులు పెంచాలంటే ఈ విధంగా మనం చెట్లు నాటే కార్యక్రమాలు అమలు చేస్తే మాత్రం అమల్లో ఉండదు అండ్ యూస్ఫుల్ కూడా కాదు. అలా స్వల్ప విస్తీర్ణంలో, అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటే పద్ధతి, అటవీ విస్తీర్ణాన్ని పెంచే పద్ధతి మియావాకీ, హరాబరా ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేసెస్ పెండింగ్ ఇన్ హైకోర్ట్స్ ఆల్ ఇండియా. భారతదేశం మొత్తంలో కూడా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? కిరణ్ రిజిజు గారు పార్లమెంట్ వేదికగా చెప్పిన కొన్ని గణాంకాలు. భారతదేశంలోని అన్ని హైకోర్ట్స్లో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయంటే ప్రస్తుతం 59,57,454 59,57,454 కేసులు ఎట్ ప్రజెంట్ పెండింగ్లో ఉన్నాయంట భారతదేశంలో హైకోర్ట్స్లో. అత్యధికంగా అలహాబాద్ హైకోర్టు ఏదైతుందో అత్యధిక కేసులు పెండింగ్లో ఉన్నాయంట, 10 లక్షలకు పైచిలకు. సో జస్టిస్ సంఖ్య గురించి అడగరు కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి. భారతదేశంలో కేసులకి సంబంధించిన అంశము ప్రస్తావించారు కాబట్టి రావచ్చు. సో హైకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 217 ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనే అంశం కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ హైకోర్ట్స్ అనే టాపిక్ నుండి పాలిటీ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమడుతున్నారు అంటే సర్వసాధారణంగా హైకోర్టు హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్ ఏదైతే ఉంటుందో
రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉండే హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రతిష్టత చూపండి. ఉదాహరణకి కేరళ హైకోర్టు ఎర్నాకులంలో ఉంటుంది. కానీ కేరళ రాజధాని ఏంటి? తిరువనంతపురం. కేరళ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అస్సాము, ఈ రాష్ట్రాల హైకోర్టుల పైన కొంత ప్రత్యక్షత చూపండి. ఆ రాష్ట్రాల యొక్క హైకోర్టు ఆ రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటుంది. జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. అండ్ హైకోర్టులకు సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాలు ఆర్టికల్ 348 క్లాస్ 1 వెరీ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హయ్యర్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్స్ అని చెప్పేసి, భారతదేశంలో హైకోర్ట్స్లో ఇంగ్లీష్ను మాత్రమే వాడాలని చెప్పేసి ఆర్టికల్ 348 క్లాస్ 1 వివాదాస్పదమైంది ఇటీవల మనకు అహ్మదాబాద్ హైకోర్టు గుజరాత్కి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటి పేపర్లెస్ హైకోర్టుగా వార్తలు ఇచ్చిన హైకోర్టు ఇటీవల ఎర్నాకులం హైకోర్టు. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి హైకోర్ట్స్కి సంబంధించిన సమాచారం. అండ్ నెక్స్ట్ ఈరోజు జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్ స్టేట్కి సంబంధించి 100% స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఒక అంశాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వార్తలు ఇచ్చింది. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు, 100% ఉద్యోగాలు స్థానికులకే, అంటే లోకల్ క్యాండిడేట్స్. కామన్గా మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్లోను గవర్నమెంట్ సెక్టార్లోను 75% జాబ్స్ని రిజర్వ్ చేశారు. ఎవరికి? స్థానికులకు. అలా మహారాష్ట్ర కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఇలాంటి తరచు అంశాలు చూస్తున్నాం. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఆ రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏవైతే ఉంటాయో, ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు జిల్లాలు ఏవైతే ఉంటాయో అక్కడ స్థానికులకే 100% ఉద్యోగాలు అని చెప్పేసి 2016 సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం ఇటీవల సుప్రీంకోర్టు దాని విషయంలో అంతిమ తీర్పునిచ్చింది. సో స్థానికులకు 100% రిజర్వేషన్లు అనే నిబంధన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి కొట్టివేయడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో కొట్టివేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ లింక్ చేసుకోండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఇంపార్టెంట్, ఆర్టికల్ 16 క్లాజ్ 2, 16 క్లాజ్ 3, 16 క్లాజ్ 4 వీటిని కొంత లింక్ చేసుకోండి. అండ్ ఆర్టికల్ 19(1)G ఇంపార్టెంట్, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ G. సో వృత్తి స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి వీటన్నిటికీ కూడా విరుద్ధంగా ఉంది జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో స్థానికులకే 100% ఉద్యోగాలు అని చెప్పేసి తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో మనం ఉన్నాం. స్వాతంత్ర సంబరాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకు స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా లాస్ట్ 1 ఇయర్ నుండి కూడా 75 వీక్స్ అన్ని ప్రాంతాల్లో కూడా మనం స్వాతంత్ర సంబరాలను చూస్తున్నాం. ఈ రానున్న స్వాతంత్ర సంబరాలు చాలా ప్రత్యేకమైనవి, 75 వసంతాలు మనకి. సో అటువంటిది ఏదైతే ఉంటుందో మనం భారత ప్రభుత్వానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం చూస్తున్నాం. కానీ ఈరోజు స్టార్టప్లకి సంబంధించి స్టార్టప్ అంటే ఏంటి? అంకుర పరిశ్రమలు అంటే ఏంటి? ముఖ్యంగా యువతకు వచ్చే ఐడియాస్ చాలా అద్భుతం. అటువంటి ఐడియాస్కి కార్యరూపం తీసుకురావడానికి స్టార్టప్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం జనవరి 16వ తేదీని స్టార్టప్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి స్టార్టప్ అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వర్షం అంటే ఈ సంవత్సరంలో 75,000 భారతదేశంలో 75,000 స్టార్టప్స్ ఉన్నాయని చెప్పేసి 75 ఇయర్స్ సెలబ్రేషన్లో 75,000 స్టార్టప్స్ భారతదేశంలో ఇప్పటివరకు ఏర్పడ్డాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసిన ఈ సంస్థ భారతదేశంలో 75,000 స్టార్టప్లు ఇప్పటివరకు ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ 75 వసంతాల వేడుకలో ఇదొకటి కూడా అద్భుతమైన విషయం అని చెప్పేసి కొంత ప్రస్తావించడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ స్టార్టప్లకు సంబంధించి యూనికార్న్ స్టార్టప్స్ ఇవన్నీ కూడా మనం వీటిలో డిస్కస్ చేస్తాం. యూనికార్న్ అంటే స్టాండర్డ్స్ ఏంటో చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న తోడు అనే కార్యక్రమం నిన్నటి రోజున వార్తలు ఇచ్చింది. జగనన్న తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ విడత కూడా ఆర్థిక సాయాన్ని రిలీజ్ చేయడం జరిగింది. జగనన్న తోడు చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం. సో మనకు PM స్వనిధి ప్రోగ్రామ్ ఉంటుంది. PM స్వనిధి ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు గల్లంతైపోయారు. సింపుల్గా చెప్పాలంటే అలా చిరు వ్యాపారులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం 10,000 రూపాయల
రుణ సాయాన్ని అందించిన కార్యక్రమం పిఎం స్వనిధి. సో దాని ఇక్కడ లింక్ చేసుకోండి. జగనన్న తోడు కూడా అలాంటిదే. సో చిరు వ్యాపారుల ఉపాధికి ఊతమిచ్చే ఒక ప్రత్యేకమైన తోడు నీడ లాంటి కార్యక్రమం. సో ఇక్కడ ఈ పథకం ద్వారా నిన్నటి రోజున అందిస్తున్న 395 కోట్ల రుణంతో కలిపి చిరు వ్యాపారాలు చేసుకునే 15,03,558 లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన వడ్డీ లేని రుణాలు 2,011 కోట్లు అంట. నిన్నటి రోజున 395 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటిది? నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని వారి కాళ్ళ మీద నిలబెట్టేలా ఒక్కొక్కరికి ఏటా 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణ సాయం అందించే కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. సో ఈ ప్రోగ్రామ్ నిన్నటి రోజున అందించిన ఏదైతే ఉంటుందో 395 కోట్ల రూపాయలతో కలిపితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,03,558 మంది లబ్ధిదారులు ఉన్నారంట. జస్ట్ గుర్తుంచుకోండి, జగనన్న తోడు కార్యక్రమం దేనికి సంబంధించి గ్రామాల్లో పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఎలిజిబుల్. సెకండ్ వచ్చేసి ఫుట్పాత్ల మీద, వీధుల్లో, తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకునే వారు ఎవరైతే ఉంటారో వారు, మరియు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు ఎలిజిబుల్ అంట. అండ్ చేనేత మరియు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, అండ్ బొబ్బిలి, వీణ, ఏటు కొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మలు మరియు ఇతర సామాగ్రి తయారీలు ఎవరైతే ఉంటాయి, ఇవి ముఖ్యంగా జిఏ ట్యాక్స్ ఇవి. సో లేస్ వర్క్స్ అండ్ కుమ్మరి తదితర వస్తువులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యేకంగా ఈ లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, జగనన్న తోడు కార్యక్రమం. అండ్ నెక్స్ట్ వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ ఓల్డ్ పర్సనే, కాకపోతే మనకు నిన్నట్టున ప్రమాణ స్వీకారంతో వార్తలు ఇచ్చారు. సురేష్ ఎన్ పటేల్ గారు ప్రస్తుతం సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా, రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. సో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. మనకు ఆర్టికల్ 60 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అని చెప్పాను. సో రాష్ట్రపతిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ద్రౌపది ముర్ము గారు ఏ దేశాధినేత మొదటిసారి కలుసుకున్నారు తనంటే మాల్దీవ్స్. ఇబ్రహీం సోలే గారు ద్రౌపది ముర్ముని కలుసుకున్న మొట్టమొదటి దేశాధినేత విదేశాలకి సంబంధించి, అదొక పాయింట్ ఇంపార్టెంట్. అండ్ ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం ఇచ్చిన మొట్టమొదటి పర్సన్. ద్రౌపది ముర్ము గారి సమక్షంలో సివిసిగా సురేష్ ఎన్ పటేల్ గారు ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఒక పర్సన్ సురేష్ ఎన్ పటేల్ గారు అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సుజోయ్ లాల్ తౌసెన్ ఇప్పటికే సశస్త్ర సీమా బల్కి సంబంధించి డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పాను. లాస్ట్ ఒక 2 months 3 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. సుజోయ్ లాల్ తౌసెన్ మనకు 1988 క్యాడర్ ఐపీఎస్ అధికారి. సో తను అడిషనల్గా డీజీగా, డైరెక్టర్ జనరల్గా అడిషనల్ ఛార్జ్. సో ఇప్పటికే సశస్త్ర సీమా బల్ డీజీగా ఉన్న సుజోయ్ లాల్ తౌసెన్ గారు ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్. ఇండో టిబెటన్ అంటే ఏంటి? ఇండో సైనో సరిహద్దులో, అంటే ఇండియా చైనా సరిహద్దులో ఉండే ఆర్మీ అన్నట్టు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఏ వైపున ఉంటారు, ఏ సరిహద్దు వద్ద ఉంటారు అంటే ఇండియా చైనా అని గుర్తుంచుకోండి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ ఏదైతే ఈ వింగ్ ఉంటుందో సెంట్రల్ పోలీస్ సంబంధించి దానికి డీజీగా అడిషనల్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది, డైరెక్టర్ జనరల్. సో ఇప్పటికే సశస్త్ర సీమా బల్ మరియు ఐటీబీపీ రెండింటి కూడా డీజీ ఎవరు అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ అన్నట్టు. సో తాసెన్ గారు. అండ్ నెక్స్ట్ పింగళి వెంకయ్య గారు. సో పింగళి వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన జన్మించడం జరిగింది. మచిలీపట్నం, ప్రస్తుతం మచిలీపట్నం అవుతుందో ఆ ప్రాంతంలో మచిలీపట్నం. సో అటువంటి పింగళి వెంకయ్య గారు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, మన జాతీయ జెండా రూపకర్త. అటువంటి జాతీయ జెండాకు సంబంధించిన ఇటీవల విశేషాలు మనం తరచూ చూస్తున్నాం. నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 గుర్తుంచుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ అండ్ హానర్స్ ఏవైతే ఉంటాయో నేషనల్ ఫ్లాగ్కి సంబంధించిన 1971 యాక్ట్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవం ఇటీవల ముగిసింది కదా, ఆగస్టు 2వ తేదీ, 146వ వసంతం, 146th బర్త్ యానివర్సరీ ఆఫ్ పింగళి వెంకయ్య. తన బర్త్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒక కమమరేటివ్ స్టాంప్ని విడుదల చేసింది. కమమరేటివ్ అంటే స్మారక గుర్తు, జ్ఞాపకంగా.
సో కమమరేటివ్ స్టాంప్ని పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికీ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది భారత ప్రభుత్వం. సో హర్ ఘర్ తిరంగా ఆగస్టు 13, 14, 15 ఈ 3 రోజులు కూడా ప్రతి ఇంటపైన జెండా ఎగరాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో మనకెందుకంటే మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవం సంబంధించి ప్రత్యేకంగా అందులో భాగంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది కేంద్ర ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ ఇక క్రీడల విషయానికి వస్తే సో ఇండియాకి సంబంధించి టీమిండియా అని చెప్పొచ్చు. ఇండియాకి సంబంధించి ఇండియా విమెన్స్ లాన్ బౌల్స్. సో లాన్ బౌల్స్ క్రీడా విభాగం ఏదైతే ఉంటుందో లాన్ బౌల్స్ క్రీడా విభాగంలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి గోల్డ్ని పొందారు మన విమెన్ టీం ఎవరైతే ఉన్నారో లాన్ బౌల్స్ టీం ఎవరైతే ఉంటారో 4. సో కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం కామన్వెల్త్ ఎక్కడ జరుగుతున్నాయి? బర్మింగ్హమ్ వేదికగా మనకు జూలై 28వ తేదీన కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైనాయి. కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి ప్రతిరోజు కూడా మనం ఎవరెవరు ఏ పథకాన్ని సాధించారో చెప్తున్నాను. సో ఈరోజు టీం గోల్డ్ స్వర్ణాన్ని సాధించడం జరిగింది. మొట్టమొదటి స్వర్ణం విమెన్స్ లాన్ బౌల్స్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకున్నారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాడ్మింటన్కి సంబంధించి బ్యాడ్మింటన్లో నిన్న ముగిసిన మిక్స్డ్ టీం ఏదైతే ఉంటుందో బ్యాడ్మింటన్లో మనం సిల్వర్ పథకాన్ని సాధించడం జరిగింది కామన్వెల్త్ క్రీడల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ప్రీత్ సింగ్ గారు బ్రాంజ్ మెడల్ని సాధించారు వెయిట్ లిఫ్టింగ్లో 109 కిలోల విభాగంలో బ్రాంజ్. ఇవన్నీ కూడా మీకు రోజు చెప్తున్నాను, అవన్నీ కూడా లాస్ట్కి ఇవన్నీ కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ఒక పట్టిక రూపంలో భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చినాయి, స్వర్ణం ఎన్ని వచ్చినాయి, రజతాలు ఎన్ని వచ్చినాయి, కాంస్యం ఎన్ని వచ్చినాయో అవన్నీ సపరేట్ వీడియో చేస్తాను. సో మీకు రోజు వార్తలు మాత్రం రోజు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన పుస్తకం విషయానికి వస్తే లయన్ ఆఫ్ ద స్కైస్ అంటే ఆకాశంలో సింహం అన్నట్టు. లయన్ ఆఫ్ ద స్కైస్ అనే ఒక పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో స్టీఫెన్ బేకర్ గారు రాసిన పుస్తకం లేదా స్టీఫెన్ బార్కర్ గారు రాసిన పుస్తకం. సో హర్దీప్ సింగ్ మాలిక్ ఎవరంటే మనకు మొదటి ప్రపంచ యుద్ధంలో మన ఎయిర్ ఫోర్స్ సంబంధించి మొదటి పైలట్ అని చెప్పొచ్చు, యుద్ధ విమాన ఫైటర్ పైలట్ అనుకోవచ్చు. సో హర్దీప్ సింగ్ మాలిక్ ద రాయల్ ఎయిర్ ఫోర్స్ అండ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధంలో మన యొక్క ఫైటర్ పైలట్ ఎవరు ఉంటారో తన జీవితానికి సంబంధించి మొదటి ప్రపంచ యుద్ధంలోని అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని రాయబడిన పుస్తకం లయన్ ఆఫ్ ద స్కైస్ అనే పుస్తకం ఎవరు రాశారు? స్టీఫెన్ బార్కర్. సో దీనికి ఫోర్వర్డ్ ఎవరు ఇచ్చారంటే అంటే ముందు మాట ఈ పుస్తకానికి ఎవరు రాశారంటే శశి థరూర్, కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు. అండ్ నెక్స్ట్ డేంజరస్ ఎర్త్ ప్రముఖ మెరైన్ సైంటిస్ట్ డేంజరస్ ఎర్త్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. తన పేరు ఏంటంటే ఎలెన్ ప్రేగర్ గారు రాసిన డేంజరస్ ఎర్త్. ఈ పుస్తకాల గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అభ్యర్థులందరికీ కూడా మనం ఏదైతే ఉంటుందో ఈ క్లాసెస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఈ బుక్స్ అన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు బుక్ సంబంధించి. ఏదైనా బుక్ గురించి చదివినప్పుడు ఆ బుక్ ఏదైతే ఒరిజినల్ ఏముందో దాన్నే గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. పుస్తకాల పేర్లను ట్రాన్స్లేట్ చేయకండి. సో అదొకటి గుర్తుంచుకోండి. డేంజరస్ ఎర్త్ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎవరు రాశారంటే ఎలెన్ ప్రేగర్ గారు రాశారు, మెరైన్ సైంటిస్ట్. అండ్ దేని గురించి అంటే వాట్ వి విష్ వి న్యూ అబౌట్ వాల్కనోస్, హరికేన్స్, క్లైమేట్ చేంజ్, ఎర్త్ క్వేక్స్ అంటే విపత్తులకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చిన పుస్తకం. అండ్ నెక్స్ట్ ద డాల్ఫిన్ అండ్ ద షార్క్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. స్టోరీస్ ఆన్ ఎంటర్ప్రీనర్షిప్. ఎవరు ఆథర్ అంటే నమితా తాపర్ గారు రాసిన ద డాల్ఫిన్ అండ్ ద షార్క్ అనే ఒక పుస్తకం, స్టోరీస్ ఆన్ ఎంటర్ప్రీనర్షిప్ అనే పుస్తకం. సో పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే పిచ్ బ్లాక్ 2022 విన్యాసాలు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి, ఆస్ట్రేలియా ఆతిథ్యం. అండ్ సెకండ్ వచ్చేసి ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ డ్రిల్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వార్తలు ఇచ్చిన హెల్ఫైర్ R9X క్షిపణి, వెరీ ఇంపార్టెంట్ క్షిపణి. ఏ దేశానికి సంబంధించి అంటారు? అమెరికా. అండ్ నెక్స్ట్ GST వసూళ్ళకి సంబంధించి గడిచిన నెలకు సంబంధించిన గణాంకాలు డిస్కస్ చేశాం. అండ్ నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్రీ నగర వన యోజన ప్రత్యేకతలు. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ జస్టిస్ వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు. అండ్ జార్ఖండ్ ప్రభుత్వం జారీ చేసిన 100% స్థానికులకే ఉద్యోగాలు అనే అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది.
అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 వసంతాల స్వాతంత్ర సంబరాలు 75,000 స్టార్టప్లు భారతదేశంలో ఇప్పటివరకు ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు. జగనన్న తోడు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న తోడు చిరు వ్యాపారులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే సురేష్ ఎన్ పటేల్ గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. అండ్ సుజోయ్లాల్ తాసెన్ అడిషనల్గా ఇంకొక ఛార్జ్ తీసుకున్నారు, డైరెక్టర్ జనరల్గా ఐటీబీపీకి సంబంధించి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. అండ్ పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్భంగా 146 వసంతాల జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం కమమరేటివ్ స్టాంప్ ఒక స్మారక స్టాంప్ని విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ విమెన్స్ లాన్ బౌల్స్ టీం ఎవరైతే ఉంటారో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాన్ని సాధించడం జరిగింది. అండ్ బ్యాడ్మింటన్లో మనకి రజత పథకం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వెయిట్ లిఫ్టింగ్లో మరొక బ్రాంజ్ మెడల్ యాడ్ అవ్వడం జరిగింది. ఇక వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే లయన్ ఆఫ్ ద స్కైస్ మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి సంబంధించి అప్పటి ఫైటర్ పైలట్. అండ్ నెక్స్ట్ డేంజరస్ ఎర్త్ అనే ఒక పుస్తకం ప్రముఖ మెరైన్ సైంటిస్ట్ రాసిన పుస్తకం ఎలెన్ ప్రాగర్ గారు. అండ్ నెక్స్ట్ ద డాల్ఫిన్ అండ్ ద షార్క్ అనే ఒక పుస్తకం ప్రత్యేక వార్తలు ఇచ్చింది నమితా తాపర్ గారు. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకం. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.